విశాఖలో అక్రమ షాపులపై ఏబీఎన్ ప్రసారం చేసిన కథనానికి జీవీఎంసీ స్పందించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అక్రమ షాపులను జీవీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. అక్కయ్యపాలెం హైవే పక్కన ఉన్న అక్రమ దుకాణాలపై ఇటీవల ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది. రోడ్లను, ఫుట్పాత్లు ఆక్రమించి షాపులు ఏర్పాటు చేసిన వైనాన్ని, వాటి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రసారం చేసింది. ఈ అక్రమ దుకాణాలను తక్షణమే తొలగించాలని ఏబీఎన్ ద్వారా స్థానిక ప్రజలు కూడా కోరారు. స్థానికుల విజ్ఞప్తితో స్పందించిన అధికారులు అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగిస్తున్నారు. షాపులు తొలగిస్తున్న వైపు వాహనాలు రాకుండా ట్రాఫిక్ ను మళ్లించి షాపులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సుమిత్ర, విశాఖ జీవీఎంసీ పరిధిలో ఈ మధ్య కాలంలో వరుసగా షాపులు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన కానీ, డివైడర్ల పైన కానీ ఇష్టానుసారంగా పెట్టేస్తున్నారు. సో దీనిపైన జీవీఎంసీ అధికారులు కొన్ని చోట్ల చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల తీసుకోలేనటువంటి దుస్థితి ఉంది. కొన్ని చోట్ల అసలు బయటకు కనిపించకుండా షాపులు రోడ్లకు అడ్డంగా పెట్టడం, ఒకవైపు ట్రాఫిక్ సమస్యతో పాటు అక్కడ స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది. సో ఇదే విషయం పైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గత కొంతకాలంగా కూడా చాలా కథనాలు వేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో సో అవి అక్కయ్యపాలెం ప్రాంతంలో నేషనల్ హైవేకి వెనక పక్క ఉన్నటువంటి ప్రాంతంలో గతంలో ఒకటో రెండో షాపులు ఉండి సుమారు ఇప్పుడు 15 నుంచి 20 వరకు షాపులు రావడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా వాటన్నింటినీ కూడా తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఇప్పుడు ఆల్రెడీ మనం విజువల్స్ లో చూస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి అక్రమంగా పెట్టినటువంటి షాపులన్నింటినీ కూడా జీవీఎంసీ అధికారులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా తొలగించి అటువైపు ఎవరు రాకుండా కూడా మొత్తం ఆ మార్గాన్ని క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నగరంలో అంటే ఇప్పుడు కొన్ని చోట్ల మాత్రమే తొలగించారు. నగరంలో ఇలాంటివి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అవన్నీ కూడా రాత్రికి రాత్రి పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. సో వాటి విద్యుత్ కనెక్షన్ కానీ మిగతా కూడా ఇస్తున్నారు. మరోవైపు వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా కొంత సపోర్ట్ ఉండడంతో ఎక్కడికక్కడ పెడుతున్నారు. అయితే మీడియాలో కథనాలు వచ్చినప్పుడు లేకపోతే బయటకు వచ్చినప్పుడు మాత్రమే తొలగిస్తున్నారు. మళ్ళీ యథావిధిగా షాపులు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటి మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల ఏంటంటే ఫుట్పాత్లు, డివైడర్లు, సో నడిచే మార్గాల పైన కూడా పెట్టి వెళ్ళడానికి, ప్రజలు వెళ్ళడానికి వెళ్ళి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా చోట్ల నగరంలో ఉన్నాయి. ఇప్పుడు తొలగిస్తున్న అయితే కేవలం అక్కయ్యపాలెం పరిసర ప్రాంతాల్లో తొలగిస్తున్నారు. మిగతా చోట్ల చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు వాటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ప్రజలు కానీ వీళ్ళు కానీ కోరుతున్నారు. సో ఏబిఎన్ లో వీటిపైన గతంలో కొన్ని కథనాలు వేయడం జరిగింది. వాళ్ళు స్పందించినటువంటి అధికారులు పెట్టిన ఈ రోజు తొలగించినట్టు మాకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.